నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ఇంద్రకీలాద్రిపై ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ. తిరుమలలో రెండో రోజు పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. తిరుమల కొండపై గోవింద నామస్మరణం తప్ప మరో మాట వినపడకూడదని వ్యాఖ్య. కల్తీ నెయ్యి వ్యవహారంపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అపవిత్ర చర్యలకు కారణమైన వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్. సకల జీవరాశికి ఆహారం ప్రసాదించే అన్నపూర్ణాదేవిగా మూడో రోజు దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్ష పెట్టిన అన్నపూర్ణాదేవిని ధ్యానిస్తే ధన ధాన్య వృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతోంది. లోకంలో జీవుల ఆకలిని తీర్చడం కన్నా మించినది ఇంకేమేది లేదన్నదే ఈ అలంకారం వెనుకున్న ఆంతర్యం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో మూడో రోజు జగన్మాత దుర్గమ్మ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం 4 గంటలకు స్నాపనాభిషేకం అనంతరం అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. సకల జీవరాశికి ఆహారం ప్రసాదించే అన్నపూర్ణాదేవిని దర్శించుకుంటే ఆకలి తప్పులుండవు. ప్రాణకోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపమంటారు. సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్ష పెట్టిన అన్నపూర్ణాదేవిని ధ్యానిస్తే ధన ధాన్యావృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతోంది. లోకంలో జీవుల ఆకలిని తీర్చడం కన్నా మించినది ఇంకేమీ లేదన్నదే ఈ అలంకారం వెనుకున్న ఆంతర్యం. ఈ రోజు అన్నపూర్ణాదేవికి గంధం లేదా పసుపు రంగు వస్త్రాన్ని సమర్పిస్తారు. ఈ రంగులు ఇచ్చేందుకు ప్రతీక. ఈ రోజు అమ్మవారికి గారెలు, క్షీరాన్నం, దద్దోజనం నివేదిస్తారు. ఈ రూపంలో ఉన్న శక్తి రూపాన్ని అర్చిస్తే బుద్ధి వికాసం, సమయస్ఫూర్తి, బుద్ధి కుశలత కలుగుతాయి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆది మధ్యాంత స్వరూపిణి అయినటువంటి జగన్మాత దుర్గాదేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈరోజు అమ్మవారికి సకల చరాచర జీవరాశికి ఆధారభూతమైనటువంటి అన్నస్వరూపాన్ని అనుగ్రహించేటటువంటి తల్లి అన్నపూర్ణాదేవి. అటువంటి అన్నపూర్ణాదేవి యొక్క స్వరూపం ఈరోజు అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. తన భర్త అయినటువంటి ఈశ్వరుడికే బంగారు పాత్రలో ఉన్నటువంటి అమృత రసాన్ని వజ్రాలు పొదిగినటువంటి గరిటతో భిక్షం వేస్తున్నటువంటి మనోహరమైనటువంటి దృశ్యం అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహ స్వరూపం. అటువంటి యొక్క అనుగ్రహ అమ్మవారిని గనక మనం ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో గనక అర్చించి ఆరాధిస్తే అన్నపానాదులకి లోటు లేకుండా ఉంటుంది. మానవునికి క్షుద్బాధ నివారణ జరుగుతుంది. లోకమంతా కూడాను పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉంటుంది. జై దుర్గా భవాని. తిరుమల ఆలయ పవిత్రత, నమ్మకం కాపాడేలా పనిచేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. తిరుమల కొండపై గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదని చంద్రబాబు తెలియజేశారు. ప్రశాంతతకు ఎక్కడా భంగం కలగకూడదని, ఏ విషయంలోనూ రాజీ పడొద్దని అధికారులకు సూచించారు. తిరుమలలో రెండో రోజు పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు వకుళమాత సెంట్రలైజ్డ్ కిచెన్ను ప్రారంభించారు. ముందుగా భవనం వద్ద స్వామివారి చిత్రపటం వద్ద పూజలు చేసి కొబ్బరికాయ కొట్టిన చంద్రబాబు అనంతరం కిచెన్ను ప్రారంభించారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సీఎంతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు పద్మావతి అతిథి గృహంలో ఆయన సమీక్ష నిర్వహించి మాట్లాడారు. తిరుమల ఆలయ పవిత్రత, నమ్మకం కాపాడేలా పనిచేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. తిరుమల కొండపై గోవిందనామ స్మరణ తప్ప మరో మాట వినిపించకూడదని చంద్రబాబు తెలియజేశారు. ప్రశాంతతకు ఎక్కడా భంగం కలగకూడదని, ఏ విషయంలోనూ రాజీ పడొద్దని అధికారులకు సూచించారు. భవిష్యత్తు నీటి అవసరాలకు ముందస్తు ప్రణాళిక చాలా అవసరమని పేర్కొన్నారు. అటవీ ప్రాంతాన్ని 72 నుంచి 80% పైగా పెంచాలని, అటవీ సంరక్షణ, అడవుల విస్తరణకు ప్రణాళికతో పనిచేయాలన్నారు. ప్రసాదాల నాణ్యత ఎల్లప్పుడూ కొనసాగాలని, మరింత మెరుగుపడాలని కోరారు. తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలని, ప్రముఖులు వచ్చినప్పుడు హడావిడి కనిపించకూడదని చంద్రబాబు తెలియజేశారు. దీనివల్ల ఇప్పటికీ 3 కిచెన్లు వచ్చాయి. వెంగమాంబ కిచెన్ ఒకటి, అక్షయ కిచెన్ ఒకటి, ఇది 3వ కిచెన్. ఈ 3 వల్ల 33 లక్షల మందికి ఏ టైంలో కావాలన్నా వంట చేసే పరిస్థితి వస్తుంది. అదే సమయంలో ఏది కావాలన్నా ఒక 30 నిమిషాల నుంచి మ్యాక్సిమం 30 నిమిషాల నుంచి సాంబార్ రైస్ అయితే 1 గంట 45 నిమిషాల వరకు అవుతుంది. దీనివల్ల క్వాలిటీ
బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చిన వారు ప్రసాదాన్ని కానీ అన్నాన్ని కానీ ప్రసాదంగానే భావిస్తారు. అలాంటి భక్తులకి మెరుగైన సేవలు అందించడానికి ఇక్కడ కిచెన్స్ అన్ని పనిచేస్తాయి. అదే సమయంలో ఎక్కడ కూడా నాణ్యతలో ఎక్కడ రాజీ పడం, ఎక్కడైతే ముడి సరుకులు కావాల్సినటువంటి మనం ప్రొక్యూర్మెంట్ నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ల్యాబొరేటరీస్ అన్నీ పెడతాం. ఆ ల్యాబొరేటరీస్లో అన్నీ టెస్ట్ అవుతాయి, అన్నీ రికార్డ్ చేసుకుంటారు. అదే సమయంలో ఇక్కడ ప్రాసెస్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ రెసిపీ. వెంకటేశ్వర స్వామి దగ్గరుండే లడ్డు ప్రపంచంలో ఎక్కడ కూడా ఎవరు కూడా రిప్లికేట్ చేయలేకపోయారు, తయారు చేయలేకపోయారు. దానికంటూ ఒక పేటెంట్ కూడా ఉంది. ఉదయం ఒక అర్ధగంట నేను కూడా సమీక్ష చేశాను. నా సమీక్షలో ఒకప్పుడు ఏవైతే పగడ్బందీగా చేయడానికి మొత్తం గ్రీన్ కవర్ అయితే ఇప్పుడు 72%కి వచ్చాం. డీప్ ఏదైతే ఫారెస్ట్ ఉందో దీన్ని 72%కి వచ్చాం. దాన్ని 90% తీసిపోయే అవకాశం ఉంది. బయోడైవర్సిటీ కూడా ఫోకస్ చేయమన్నాను. అదే సమయంలో ఇక్కడ వాటర్ కన్జర్వేషన్ కూడా లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు మెడిసినల్ ప్లాంట్స్ కూడా తీసుకొచ్చి పెట్టాం. ఇవన్నీ కూడా ఎందుకంటే ఒక పక్క బయోడైవర్సిటీ ఒకటి, రెండోది ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి అనుకూలమైన వాతావరణం చేయాలని చెప్పి ఉద్దేశంతో ముందుకు పోయాం. అది కూడా ఒకసారి మళ్ళా సమీక్ష చేశాను. రెండోది పరిశుభ్రత మీద కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టమన్నాను. ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తారు. భక్తులు వచ్చినప్పుడు వాళ్ళకు కావాల్సింది వెంకటేశ్వర స్వామి నామం తప్ప ఇంకొకటి మాట్లాడే పరిస్థితి లేకుండా వాళ్ళు అన్ని విధాలు ఒక ప్రశాంతమైనటువంటి ఒక దివ్య క్షేత్రంగా ఇది ఎప్పటికప్పుడు ఉండాల్సిన అవసరం ఉంది. సజెషన్స్ ఇచ్చాం. అదే మరి ఇక్కడ ఫుడ్ కూడా ఏదో ఫ్యాన్సీ ఫుడ్లే కాకుండా ఇక్కడుండే భక్తుల మనోభావాలకు అనుకూలంగా ఇక్కడ మన సాంప్రదాయాలకు అనుకూలంగా ఉంటే చాలా బాగుంటుంది. అలాంటివి కూడా చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చాను. తిరుమల లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై 5 సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలియజేశారు. స్వతంత్ర సిట్ విచారణ ద్వారా సత్యం వెలుగు చూస్తోందని ఆయన ఓ ప్రకటనలో తెలియజేశారు. కల్తీ నెయ్యి వినియోగం బయటకు వచ్చినప్పటి నుంచి సనాతన ధర్మాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ ఆందోళనతో ఉన్నారన్నారు. గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో ప్రసాదం అన్న ప్రసాదాల్లో నాణ్యత లోపించిందని, అపవిత్ర చర్యలకు కారణమైన వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. గత పాలక మండలి నిర్ణయాలను సంస్కరిస్తామని తెలియజేశారు. గత ప్రభుత్వ పరిపాలనలో రాష్ట్రంలో ఎలాంటి పరిశ్రమలు అభివృద్ధికి నోచుకోలేదని మంతెన రామరాజు ఆరోపించారు. 2014-19 తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రపంచ దేశాల్లో ఉన్న ఎన్నో పరిశ్రమలు మన రాష్ట్రానికి వచ్చాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ గా మంతెన రామరాజు పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మంగళగిరి ఆటోనగర్లోని ఏపీఐఐసి భవన్లో వేద పండితులచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని చైర్మన్ మంతెన రామరాజుకు పూలమాలలు వేసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంతెన రామరాజు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించిన నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రపంచ దేశాల్లో ఉన్న పారిశ్రామికవేత్తలతో చర్చించి మన రాష్ట్రంలో పరిశ్రమలను నియమించేందుకు కృషి చేస్తున్నట్లు తెలియజేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన మాటకు కట్టుబడి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలియజేశారు. ప్రభుత్వంతో చర్చించి ప్రతి నియోజకవర్గంలో ఏపీఐఐసి ద్వారా చిన్న వ్యాపార స్థలాలు కేటాయించి రాష్ట్ర అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు సూపర్ 6 పథకాల అమలు చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నట్లు తెలియజేశారు. రాష్ట్రం అభివృద్ధి చేసేందుకు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మంత్రులు అహర్నిశలు కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈరోజు మన యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఏపీఐఐసి చైర్మన్గా బాధ్యతలు స్వీకరించినందుకు, అంటే ఈ స్వీకరించడానికి ముందరగా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, అదేవిధంగా మాకు సంబంధించి ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ గారు కానీ, ఆ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి బీజేపీ కూటమిలో భాగంగా
ఈరోజు రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఏపీఐసి చైర్మన్గా నేను నియమించినందుకు వీరందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. గత 2014-19 మధ్యకాలంలో చూస్తే తెలుగుదేశం హయాంలో ఎన్నో ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఎంతోమంది పారిశ్రామికవేత్తలను కియా మోటార్స్ కానీ హీరో మోటార్స్ కానీ ఎన్నో ప్రపంచ దేశాల్లో ఎక్కడైతే మంచి కంపెనీస్ ఉన్నాయో అన్నీ తీసుకొచ్చి 2019 వరకు ఏపీఐసి కానీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ నేతృత్వంలో చేయడం జరిగింది. తదుపరి 2019-24 మధ్యకాలంలో ఇవన్నీ కూడా నిర్వియోగం అవ్వడం జరిగింది. ఈరోజు 2024లో మరొకసారి మా యొక్క తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రావడం ద్వారా ఏపీఐసి ద్వారా పారిశ్రామికవేత్తలకు అందరికీ కూడా ఎంతో అనువుగా అందరికీ కూడా ఏ విషయాలైనా సరే ప్రతి ఒక్క విషయంలో కూడా ల్యాండ్స్ అలాట్మెంట్లో కానీ ప్రభుత్వం ఏది చూసిస్తే అన్నీ కూడా శిరసా వహించి పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మాకు మంత్రి భరత్ గారు కానీ ఏదైతే దీనికి అనుబంధమైనటువంటి ఏదైతే ఉన్నారో ఇండస్ట్రీస్ సంబంధించి అదేవిధంగా ఎంఎస్ఎంఈ మంత్రి శ్రీనివాస్ గారు కానీ అందరూ మంత్రులతో కోఆర్డినేషన్ చేసుకుని ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ఏపీఐసికి సంబంధించి ఒక లేఅవుట్ లాగా చేసి అక్కడ ఉన్నటువంటి వ్యాపార సంస్థలన్నింటికీ కూడా ఏదైతే అనువైనటువంటి అన్నింటికీ కూడా ల్యాండ్ సెలెక్ట్ చేసేలాగా మా యొక్క ప్రభుత్వం ద్వారా అన్ని నిర్ణయాలు కూడా తీసుకుని ముందరికి వెళ్తామని మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం. సమాజంలో జరుగుతున్న సైబర్ మోసాలను ప్రజలు తెలుసుకుని అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ మురళీకృష్ణ తెలియజేశారు. యువత ఉన్నతమైన చదువులు చదివి దేశం గర్వపడేలా ఉన్నతమైన శిఖరాలకు చేరుకుని భావితరాలకు ఆదర్శంగా నిలవాలని తెలియజేశారు. మంగళగిరి పట్టణంలోని రత్నాల చెరువులో గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ ఆదేశాల మేరకు ప్రజలకు చేరువయ్యి పోలీస్ ఫ్రెండ్లీ నేచర్ వారధి చేపట్టారు. ఈ కార్యక్రమంలో నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ సిహెచ్ మురళీకృష్ణ, మంగళగిరి పట్టణ సీఐ వినోద్ కుమార్, ఎస్ఐ మహేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా డీఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ పోలీసులకు ప్రజలకు చేరువయ్యే విధంగా పోలీస్ ఫ్రెండ్లీ నేచర్ వారధి కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామానికి వెళ్లి ప్రజలకు సమాజంలో జరుగుతున్న సైబర్ మోసాలు, లైంగిక వేధింపులు, చిన్నారులపై వికృత చేష్టలు, వాహన ప్రమాదాలు, మత్తు పదార్థాలకు బానిసలైన యువత భవిష్యత్తుపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. చిన్నారులపై వికృత చేష్టలు చేస్తూ అఘాయిత్యానికి పాల్పడే సన్నివేశాలను ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా సున్నితంగా చిత్రీకరించబడిన ప్రొజెక్టర్ ద్వారా తెరపై చూపిస్తున్నట్లు తెలిపారు. ద్విచక్ర రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు చనిపోవడం లేదా వికలాంగులుగా మారి ఇంటికే పరిమితం అవుతున్నారని, ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ఏటీఎం బ్యాంకుల వద్ద మోసాలకు పాల్పడుతున్న అపరిచితుల మాటలు నమ్మి మోసపోవద్దని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. మత్తు పదార్థాలకు అలవాటు పడిన యువత భవిష్యత్తు కోల్పోయి నేరస్తులుగా జైలు శిక్ష అనుభవిస్తూ సమాజంలో గౌరవాన్ని కోల్పోతున్నారని చెప్పారు. సైబర్ మోసాలకు పాల్పడుతున్న అపరిచితులు ఫోన్ ద్వారా చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దని వెంటనే మీ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని చెప్పారు. మన గుంటూరు ఎస్పీ శ్రీ సతీష్ గారు ఒక చక్కటి కార్యక్రమాన్ని రూపొందించి అది ప్రజల్లోకి తీసుకెళ్లాలనే సదుద్దేశంతో ఈ వారధి అనే కార్యక్రమం ప్రవేశపెట్టారు. దీనికి వారధి అని ఎందుకు పేరు పెట్టారంటే ప్రజలకి ఒక బ్రిడ్జి లాగా పోలీస్ డిపార్ట్మెంట్ ఉండాలని, వాళ్ళ సమస్యలకి ముందుగా సమస్య వచ్చిన తర్వాత దానివలన బాధపడడం కన్నా సమస్య రాకుండా వాళ్ళకి ఒక మంచి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలు ఇబ్బందులు పడకూడదు అనేది. ఇందులో చాలా వీడియోలు పెట్టారు. అందులో ఒకటి హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసినట్లయితే పిల్లలు ఏ విధంగా ప్రాణాలు కోల్పోతారు అనేది చూపించారు. చాలా చక్కగా చూపించారు. అందులో హెల్మెట్తో ఉండి ప్రయాణం చేసిన వాళ్ళు, అలాగే హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసిన వాళ్ళు డిఫరెన్స్ చూపించారు. హెల్మెట్ లేకుండా చేసిన ప్రయాణం వలన కేవలం నేల మీద పడిపోవడం వలన తల పగిలిపోయి చనిపోవడం జరుగుతుంది. అదే హెల్మెట్ ఉండి ప్రయాణం చేసిన వాళ్ళు లారీ కింద, బస్సు కింద పడినా సరే వాళ్ళు కాళ్ళు చేతులు ఎరగొట్టుకోవడం లేదా గాయాలతో ప్రాణాలతో బయటపడడం జరిగింది. చాలా చక్కగా ఇది ఉంది. అదేవిధంగా సైబర్ క్రైమ్ ఈ రోజుల్లో సెల్ ఫోన్లో మెసేజ్లు రావడం, ఆ మెసేజ్లకి టెంప్ట్ అయిపోయి షేర్ మార్కెట్లో కానీ ఇతరత్ర వ్యాపారాల్లో కానీ లక్షలాది రూపాయలు పెట్టుబడులుగా పెట్టి కోట్లాది రూపాయలు నష్టపోతున్నారు. అలాగే డిజిటల్ అరెస్టు, కొంతమంది ఫోన్లు చేసి మీరు పలానా క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యారు, మేము సిబిఐ నుండి చేస్తున్నాం అని వాళ్ళు యూనిఫామ్లో ఐడి కార్డులు ఇంకోటి చూపించి, కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఉండాలంటే, కేసులోంచి బయటపడాలంటే మీరు కొంత మొత్తం ముట్ట చెప్పాలని అనడం, వాళ్ళు అమాయకంగా వాటిని నమ్మి
వాళ్ళ డబ్బుని పోగొట్టుకోవడం జరుగుతుంది. అది కూడా చాలా చక్కగా వీడియో రూపంలో చూపించారు. అలాగే డ్రగ్స్ చిన్నతనం నుండి కూడా స్కూల్కి కాలేజీకి వెళ్ళే పిల్లలు ఏం చేస్తున్నారు అనేది తల్లిదండ్రులు తెలుసుకోకపోవడం వలన వాళ్ళు డ్రగ్స్కి బానిసయ్యి వాళ్ళు ఆఖరిగా డ్రగ్స్ వల్లనే చనిపోవడం చూపించారు. అలాగే బ్యాంకుల దగ్గర డైవర్టింగ్ అటెన్షన్, బ్యాంకుల దగ్గర బ్యాంకులో డబ్బు విత్డ్రా చేసుకుని వాళ్ళు తీసుకుని వచ్చేటప్పుడు చాలా నిర్లక్ష్యంగా ఆ మోటార్ సైకిల్ డిక్కీ మీద లేదంటే పెడుతుంటారు. పెట్టిన తర్వాత మధ్యలో ఆ ఫ్యాన్సీ షాప్ దగ్గర లేదంటే కిరాణా కొట్టు దగ్గర మందులు లేదంటే మెడికల్ షాప్ దగ్గర ఏదో పర్చేజ్ చేయాలని ఆగుతారు. ఈ లోపల వీళ్ళని గమనించినటువంటి కొంతమంది గ్యాంగ్స్ బ్యాంక్ దగ్గర నుండే వీళ్ళని వెంబడిస్తుంటారు. వెంబడించిన తర్వాత వీళ్ళు ఎక్కడైతే పార్క్ చేసి లోపలికి వెళ్ళి వచ్చారో ఈ లోపల వీళ్ళు మైండ్ డైవర్ట్ చేసి ఆ వస్తువుల్ని ఆ క్యాష్ని పట్టుకుపోవడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకి ఎడ్యుకేట్ చేయాలనే ఉద్దేశంతో ప్రజల దగ్గరికే పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్ళి వాళ్ళకి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వారధి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది రత్నాల చెరువులో. దీనికి ప్రజలు కూడా బాగా వచ్చి దీన్ని చూసి వీళ్ళందరూ కూడా మంచి నాలెడ్జ్ గెయిన్ చేశారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. గత ప్రభుత్వ పరిపాలనలో రాష్ట్రం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని జగన్ తన సొంత ప్రయోజనాలకే పదవిని ఉపయోగించుకున్నారని ఆరోపించారు. 100 రోజుల పరిపాలనలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి దిశగా కృషి చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని అన్నారు. ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గ యువ నాయకుడు దామచర్ల సత్య ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మంగళగిరిలోని రాయల్ కన్వెన్షన్ హాల్లో సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు తెలుగుదేశం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రకాశం జిల్లా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా సభను అలంకరించిన పెద్దలు జ్యోతి ప్రజ్వలను వెలిగించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన దామచర్ల సత్యను పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు శాలువా కప్పి పుష్పగుచ్చాలతో ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మారీ బోర్డు చైర్మన్ సత్య మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ ప్రజలకు సేవ చేసే ప్రతి కార్యకర్తకు పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. కొండేపి నియోజకవర్గ ప్రజల ఆదరణాభిమానాలతో ఈ రోజు ఈ స్థాయికి చేరానని చెప్పారు. యువగళం పాదయాత్రలో మంత్రి నారా లోకేష్ నేనున్నాను, నిన్ను గుండెలో పెట్టి చూసుకుంటానన్న మాటకు కట్టుబడి ఈ రోజు ఉన్నతమైన పదవీ బాధ్యతని ఇవ్వడం సంతోషకరంగా ఉందని తమ ఆనందాన్ని తెలియజేశారు. నాపై నమ్మకంతో ఉన్నతమైన పదవిని ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని చెప్పారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ మన రాష్ట్రంలో ఉన్న పోర్టుల అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా వారు హామీ ఇచ్చారు. గొప్ప
తిరుపతి లడ్డు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వైసీపీకి ఆ పార్టీ నేతలకు భస్మాసుర హస్తమే అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య విమర్శించారు. సీఎం చంద్రబాబు వేసిన సిట్కు 2 సిబిఐ అధికారులు, 2 రాష్ట్ర అధికారులు, 1 ఫుడ్ సేఫ్టీ అధికారిని నియమించి సుప్రీంకోర్టు ఇంకా బలోపేతం చేసిందని చెప్పారు. సుప్రీంకోర్టు వేసిన సిట్తో వైసీపీ నేతలు సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, రోజా వంటి నేతలందరూ కొట్టేసిన వాటాలు, వారి అక్రమాలను బయటకు వస్తాయని, వీరంతా జైలు జీవితం గడపబోతున్నారని పేర్కొన్నారు. శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారనే ఆరోపణలపై సుప్రీంకోర్టు వేసిన సిట్ అధికారులు మాజీ ముఖ్యమంత్రి జగన్, వైకాపా నేతల పాస్పోర్టుల్ని స్వాధీనం చేసుకోవాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య పేర్కొన్నారు. లేకపోతే వారు విదేశాలకు పారిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సిట్ ఏర్పాటును తెదేపా స్వాగతిస్తున్నట్లు స్పష్టం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిన్న ఆయన విలేకరులతో మాట్లాడారు. సిట్ విచారణతో వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి, రోజా లాజ్ఞ భవిష్యత్తులో జైలుకు వెళ్లడం ఖాయమని వర్లరామయ్య మండిపడ్డారు. అనుభవం వ్యక్తిగా చెబుతున్నా, సుప్రీంకోర్టు ఎక్కడా తప్పు పట్టలేదు. సుప్రీంకోర్టు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కోరుకున్నదే చేసింది. చంద్రబాబు నాయుడు గారు సిట్ ఎందుకు వేశారు? మీ దొంగల ముఠ మీతో సహా 5 ఏళ్లుగా మీరు అక్కడ ఏం చేశారు, ఎన్ని అన్యాయాలు చేశారు? నెయ్యిలో కల్తీ జరిగిందా లేదా, ప్రసాదంలో కల్తీ జరిగిందా లేదా, మీ దొంగల దోపిడీ జరిగిందా లేదా, టికెట్లు అమ్ముకున్నారా లేదా? వీళ్ళందరూ దొంగల దోపిడీ అంతా తీసుకొచ్చి ఈ అరాచకాన్ని తీసుకొచ్చి బయటకు తీయాలని సిట్టు వేసినారు. ఇంకా మీరు ప్రెస్ వాళ్ళు కూడా దయచేసి ఈ మాట రాయండి. ఎవరికైతే ఇతను నెయ్యి సరఫరా చేయమని ఇచ్చారో ఎయిర్పోర్ట్స్ వాళ్ళకి 6 టన్నుల నెయ్యి మాత్రమే స్టోర్ చేసే కెపాసిటీ ఉందండి ఆ కంపెనీకి. మరి ఇన్ని టన్నులు 16 టన్నులు తీసుకొచ్చే కెపాసిటీ ఉన్న ట్యాంకర్లో ఎట్లా నింపుతారండి? ఆ నెయ్యి ఎక్కడ స్టోర్ చేసి ఇందులో నింపారండి? అడుగడుగున అబద్ధాలు, మీ టెండర్ల అబద్ధాలు. చంద్రబాబు గారు వేసిన సిట్టు కంటే ఇంకా బలోపేతం చేసి 2 సిబిఐ అధికారులు, 2 స్టేట్ పోలీస్ అధికారులు, ఫుడ్ సేఫ్టీ నుంచి 1 అధికారి, వీళ్ళ 5గురితో కలిపి సిట్టు వేసి సిబిఐ డైరెక్టర్ షుడ్ సూపర్వైజ్ ది ఇన్వెస్టిగేషన్, ఎంక్వైరీ. మళ్ళీ ఇది సుప్రీంకోర్టుకి ఆ కేసు అలాగే ఉంటుంది. సుప్రీంకోర్టుకి బాధ్యులుగా ఉండేస్తే చంద్రబాబు గారు స్వాగతించారు, వర్లరామయ్య స్వాగతిస్తున్నారు. ఎస్, సుప్రీంకోర్టు హ్యాస్ డన్ ఎన్ ఎక్సలెంట్ థింగ్. ఈ సిట్ వేయటం 2 సిబిఐ, 2 స్టేట్ పోలీస్ ఆఫీసర్స్ అండ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఒకళ్ళైన, ఈ 5గురితో సిట్ వేయటం మేము స్వాగతిస్తున్నాం. దొంగల బండారం బయటపడుతుంది ఈ దెబ్బతోటి. దొంగలు ఎవరో తప్పించుకోలేరు ఈ దెబ్బతోటి. అందుకే ఉలిక్కిపడి 7 వైసీపీ వాళ్ళు మాట్లాడారండి. పత్రికేశ్వర మీరు ఎక్కడ గమనించట్లేదు. మీరు 7 వైసీపీ వాళ్ళు ఎగిరెగిరి మాట్లాడుతున్నారు. ఏమి సాధించారని? చంద్రబాబు గారు ఎక్కడ మైనస్ అయ్యాడని, ఏదో చంద్రబాబు గారి మీద ఏదో తల మీద కొట్టినట్టు వాడు బొమ్మ మీద చూపిస్తున్నాడు ఆ పనికిరాని వాడు. ఏమైంది? చంద్రబాబు గారు తీసుకున్నది ఇంకా మెరుగైన రీతిలో మనం చేద్దాం, అసలు దొంగల్ని పట్టుకుందాం అన్నది సిబిఐ, సుప్రీంకోర్టు. వాట్ ఈస్ ద రాంగ్ ఇన్ ఇట్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీ మెడ కూడా చుట్టుకుంది. జగన్ తమ్ముడు నిద్రపోతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు మీ మెడ కూడా చుట్టుకుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు వేసిన ఈ సీట్ సిబిఐ ఆఫీసర్లు 2, సిబిఐ వాళ్ళకి తెలుసు మీ దొంగతనం, మీ వ్యవహారం, మీ 48,000 కోట్లు కొట్టేసింది సిబిఐకి. మీరు సుపరిచితులైన ముద్దాయి మీరు. సిబిఐకి 2 ఆఫీసర్లు ఉంటారు, స్టేట్ ఆఫీసర్లు ఉంటారు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్. మీ కనెక్షన్ విత్ టీటీడీ మొత్తం బయటకు వస్తుంది. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై మూకమ్మడి దాడి కేసులో దర్యాప్తునకు సహకరించాలని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 25కి వాయిదా వేసింది. అప్పటి వరకు ఆయన అరెస్టు విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు స్పష్టం చేసింది. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై మూకుమ్మడి దాడి కేసులో దర్యాప్తుకు సహకరించాలని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 25కి వాయిదా వేసింది. అప్పటి వరకు ఆయన అరెస్టు విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు స్పష్టం చేసింది. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఘటన రోజున పిటిషనర్ పొరుమామిళ్ల ఘటనా స్థలానికి 600 కిలోమీటర్ల దూరంలో ఉన్నారని కోర్టుకు నివేదించారు. ప్రాసిక్యూషన్ తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూద్రా, పిపి మెండా లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు.
దాడి ఘటన రోజు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ఉన్నట్లు 2 సహా నిందితులు మరో 2 సాక్షులు వాంగ్మూలం ఇచ్చారన్నారు. దేవినేని అవినాష్ అనుచరుడు షేక్ సైదా ఇచ్చిన వాంగ్మూలంలో ఆ రోజు సాయంత్రం 3 గంటలకు వైసీపీ కార్యాలయంలో పిటిషనర్ను చూసినట్లు వెల్లడించారన్నారు. సజ్జల అండతోనే దాడి చేసినట్లు షేక్ సైదా చెప్పారని తెలిపారు. దాడి ఘటనలో సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఉన్నట్లు ఆధారాలు లభించాయన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇంద్రకీలాద్రిపై ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ. తిరుమలలో 2వ రోజు పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. తిరుమల కొండపై గోవింద నామస్మరణం తప్ప మరో మాట వినపడకూడదని వ్యాఖ్య. కల్తీ నెయ్యి వ్యవహారంపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అపవిత్ర చర్యలకు కారణమైన వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.